మనందరి తరపున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి. హాజరైనటువంటి నాతోటి సహోదరులకు సోదరిమణులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నానండి. ఈరోజు మనం సంఘంలో లోకమా అనే పాఠాన్ని నేర్చుకుందామండి. సంఘంలో లోకమా. ప్రస్తుత సమాజంలో ఉన్న వాళ్ళకి సంఘాన్ని గురించిన అవగాహన ఉందా అంటే లేదని ఖచ్చితంగా మనం చెప్పగలం. సంఘం యొక్క విలువ కానీ, సంఘం యొక్క గొప్పతనం కానీ, సంఘం యొక్క ప్రత్యేకతలు కానీ, ప్రాముఖ్యతలు కానీ వారికి తెలియవండి. నిజంగా సంఘం యొక్క గొప్పతనం వాళ్ళకి అర్థమైతే సంఘానికి ఆటంకాలు చేయరు, సంఘాన్ని బాధ పెట్టరు, సంఘానికి ఆపదలు తలపెట్టరు. సమాజానికి సంఘం గురించి తెలీదు. బాధాకరమైన విషయం ఏంటంటే సంఘానికి వస్తున్న వాళ్ళకి కూడా సంఘం గురించి తెలియకపోవడం. ఈరోజు సంఘంలో ఉంటూ సంఘంలో కొనసాగుతూ ఉన్న వాళ్ళకి కూడా సంఘం యొక్క గొప్పతనం తెలియటం లేదు, సంఘం యొక్క ప్రాముఖ్యత అర్థం కావటం లేదండి. కాబట్టి చాలామంది క్రైస్తవులు అనబడిన వారిలో ఇప్పటికీ కూడా సంఘం అంటే ఏమనుకుంటారో తెలుసా అండి? సంఘం అంటే బిల్డింగ్ అనుకుంటారండి. మాకు ఇంకా చర్చి లేదండి, మేము ఇంకా చర్చి కట్టుకుంటున్నామండి అంటుంటారు. అంటే చర్చ్ అంటే ఏంటి అంటే వాళ్ళ దృష్టిలో, చాలామంది క్రైస్తవుల దృష్టిలో ఇంకా బిల్డింగే. మేము చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలండి అంటుంటారు, చర్చిలోనే ప్రార్థన చేసుకోవాలండి అంటుంటారు. అంటే చర్చ్ అంటే ఏమనుకుంటారు వాళ్ళు? ఒక బిల్డింగు. మరికొంతమంది దృష్టిలో చర్చ్ అంటే ఒక మినిస్ట్రీ, అంటే ఒక సంస్థ. మాది పలానా మినిస్ట్రీ అండి, మాది ఆ మినిస్ట్రీ అండి, మాది ఈ మినిస్ట్రీ అండి అని చర్చ్ అనగానే ఒక సంస్థగా కొంతమంది, ఒక స్థలంలాగా కొంతమంది, ఒక బిల్డింగ్ లాగా కొంతమంది భావించుకోవడం మనం చూస్తూ ఉన్నామండి. బైబిల్లో ఎక్కడ అలాంటి మాటలు రాయబడలేదు. బైబిల్లో ఎక్కడ సందర్భాన్ని మనం చూసినా కానీ సంఘం అంటే మనుషులు, సంఘం అంటే కూడుకునే స్థలం అండి. అది కూడుకునే స్థలాన్ని సంఘం కాదు. కూడుకునే స్థలం వేరు, కూడుకునేవారు వేరు. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కాలమందు సంఘమునకు గొప్ప హింస కలిగినందున అన్నాడు. అంటే హింస, గొప్ప హింస సంఘానికి కలిగిందా, బిల్డింగ్కి కలిగిందా? ఏటమ్మా, బిల్డింగ్కి ఎక్కడైనా హింసలు కలుగుతాయా? ఇది చాలామంది అసందర్భంగా వాడుతూ ఉంటారు. కానీ సంఘం అంటే బిల్డింగ్ కాదని చెప్పడానికి మనకు అనేక ఉదాహరణలు మనం చూసుకోగలం. రోమాపత్రిక 16వ అధ్యాయంలో 3-4 వచనాల్లో పౌలు గారు చాలామందికి థ్యాంక్స్ చెప్తూ ఉంటారన్నమాట, ఆయనకి సహకారం అందించిన వాళ్ళకి. రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాల్లో, ప్రిస్కిల్లా అకుల వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి అంటాడండి. సంఘానికి వందనాలు చెప్పమన్నాడా, బిల్డింగ్కి వందనాలు చెప్పమన్నాడా? సంఘం ఎక్కడుంది? ప్రిస్కిల్లా అకుల వారి ఇంటిలో ఉంది. ఇల్లు కాదు సంఘం, ఇంటిలో ఉన్న సంఘం. అంటే ఇంట్లో ఉన్నవాళ్ళు సంఘం, కానీ ఇల్లు కాదు, ఈ బిల్డింగ్ కాదు సంఘం. ఈ బిల్డింగ్లో ఉన్న మనం సంఘం. మనకు బాగా అర్థం అవ్వాలంటే గురజాడ అప్పారావు గారు ఒక పద్యం చెప్తూ ఉంటారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని. సంఘం అంటే బిల్డింగ్ కాదోయ్, సంఘం అంటే మనుషులోయ్. మనం దాన్ని ఎలా వాడుకుంటూ ఉంటాం అన్నమాట. సంఘం అనే తెలుగు పదాన్ని మన ఇంగ్లీష్లో చర్చ్ అంటామండి. చర్చ్ అనే మాటకి అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ ద పీపుల్ అని అర్థం అండి. కాల్డ్ అవుట్ ద పీపుల్. మనకు అక్కడ సరిగా అర్థం కాకపోవచ్చు, కానీ ఈ కొత్త నిబంధన రాయబడింది ఏ భాషలోనండి?
గ్రీకు భాషలో రాయబడింది. కాబట్టి ఆ గ్రీకు భాషలో సరైనటువంటి అర్థాలు ఉన్నాయండి. గ్రీకు భాషలో సంఘం అనే పదాన్ని ఎక్లీషియా అనే పదాన్ని వాడారండి. ఎక్లీషియా అనే మాటకు అర్థం ఏంటంటే బయటకు పిలువబడిన వారు అని అర్థం. బయటకు పిలువబడిన సముదాయము అని అర్థం అండి. కాబట్టి సంఘం అంటే ఏంటంటే పిలువబడిన వారు, బయటకు పిలువబడిన వారు అని అర్థం అన్నమాట. ఈరోజు మనం ముందుగా సంఘాన్ని గురించి కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. ఆ తర్వాత లోకాన్ని గురించి కూడా కొన్ని విషయాలు ఆలోచించేద్దాం. మన పాఠం పేరు ఏంటమ్మా? సంఘంలో లోకము. సంఘంలో లోకం అంటున్నారేంటి? ఆ సంగతి ఏంటో మనం అర్థం అవ్వాలంటే ముందు సంఘం గురించి మనకు తెలియాలి. సంఘాన్ని గురించి కొన్ని ప్రశ్నలు మనం వేసుకుందామండి. సంఘంలోకి మనం పిలువబడ్డాం కదా, ఎవరు పిలిచారు? ఎలా పిలిచారు? ఎక్కడి నుండి పిలిచారు? ఎక్కడికి పిలిచారు? ఎందుకు పిలిచారు? ఈ 5 ప్రశ్నలు మనం వేసుకొని వాటికి జవాబులు తెలుసుకుందామండి బైబిల్లో నుండి. ఎవరు పిలిచారు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఎవరు పిలిచారట? 1 కొరింథీ 1:9 చదువుతారండి ఎవరైనా? 1 కొరింథీ 1:9 మీరు చదవకపోతే నేను చెప్పుకెళ్ళిపోతాను. మరి 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడండి. ఎవరు పిలిచారండి? కుమారుడి యొక్క సహవాసానికి దేవుడు పిలిచాడు. పిలిచినవాడు ఎవరమ్మా? దేవుడు. కాబట్టి మనం పిలువబడ్డామని తెలుసు, ఎవరు పిలిచారో మనకు తెలియాలి. మనల్ని పిలిచింది ఎవరో కాదండి, దేవుడు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు సంకల్పంలో మనల్ని పిలిచాడండి. ఆ సంకల్పం నెరవేర్చబడడానికి ఈ భూమి మీద సంఘం స్థాపించబడింది. కాబట్టి దేవుడికి మనం ఎప్పుడు తెలుసు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకు మనం తెలుసు. ఆ సంకల్పం ఈరోజు నెరవేరింది. మనందరం ఇక్కడికి దేవుడి చేత పిలువబడ్డాం. దేవుని చేత పిలువబడ్డాం, చిన్న విషయం కాదండి. నిన్ను పిలిచింది దేవుడు. మరి దేవుడు ఎలా పిలిచారు? దేవుడు ఎలా పిలిచారు? ఈరోజు చాలామంది సాక్ష్యాలు చెప్తుంటారు. నిన్ను దేవుడు ఎలా పిలిచాడంటే నాకు కళ్ళలో పిలిచాడండి అంటుంటారు. చాలా 190 మంది మైక్ పట్టుకొని ఏం చెప్తారమ్మా? దేవుడు ఎలా పిలిచారండి మిమ్మల్ని అంటే, దేవుడు నాకు దర్శనంలో పిలిచాడండి అంటుంటారు. ఒక ఆవిడట ఒకసారి అలాగే మైక్ పట్టుకొని, నేను ఎలాగ రక్షింపబడ్డానంటే దేవుడు నన్ను ఎలా పిలిచాడంటే, నాకు ఒక కళలో ఒక పక్క పాల సముద్రం, మరో పక్క రక్త సముద్రం నాకు కనపడ్డాయి. ఆ 2 సముద్రాల మధ్యలోనూ చిన్న గట్టు ఉంది. ఆ గట్టు మీద నేను నడుచుకుంటూ వస్తున్నాను. నేను కాలు జారి ఆ యొక్క రక్త సముద్రంలో పడిపోయాను. అప్పుడు దేవుడు నాకు చెయ్యి అందించాడు. పడిపోతున్నా నన్ను, నా కుమార్తె పడిపోకు, నేనున్నానని చెప్పి నన్ను చేయి పట్టుకొని ఒడ్డుకు లాగాడు. ఆ తర్వాత పాల సముద్రంలో కడిగి అప్పుడు నన్ను బయటికి తీసుకొచ్చాడు. నేను ఎలా రక్షింపబడ్డాను అన్నదంట అండి. ఏంటంటే అంటే ఇలాంటి స్టోరీలు చాలా గమ్మత్తుగా ఉంటుంటాయి. ఒక్కొక్కరు చెప్తుంటే కన్నీళ్లు గారిచేస్తుంటారు కొంతమంది. ఇవాళ వాక్యం బాగోలేదు కానీ సాక్ష్యం బ్రహ్మాండంగా ఉందండి అంటున్నాడు ఒక ఆయన. ఏంటంటే అంటే వేటికి ప్రాధాన్యత ఇస్తున్నారండి? ఈ మనుషులు చెప్పే కల్పనా కథలకి ప్రాధాన్యత ఇచ్చి, ఓహో దేవుడు ఇతన్ని ఎలా పిలిచాడు కావాలు అనుకుంటుంటారు. దేవుడు ఎప్పుడు కూడా కళల్లో పిలడండి. ఒకవేళ నువ్వు కళలో పిలవబడితే నువ్వు సంఘానివి కాదు, నీకు సంఘానికి సంబంధం లేదు. మరి దేవుడు ఎలా పిలుస్తాడు? దేవుడు డైరెక్ట్గా వచ్చి మనిషి రూపంలో వచ్చి నిన్ను పిలుస్తాడా? దేవుడు ఎలా పిలుస్తాడు? దేవుడు ఎలా పిలుస్తాడో మనం చూద్దామండి. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో
త్వరగా తీయాలి. 2 దశలోనిక 2 అధ్యాయము 14 వచనం. ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. దేవుడు ఎలా పిలుస్తున్నాడండి మనుషుల్ని? ఇప్పుడు సువార్త. ఆ సువార్త ఎవరో ముసలమ్మ చెప్పిన చిన్న కరపత్రికలు పట్టుకున్న ఊళ్ళోకి వెళ్తుంది. ఆ కరపత్రిక చదువుకున్న ఒక వ్యక్తి పిలువబడుతున్నాడు. కొంతమంది ఏదో టీవీలో ఏదో ప్రసంగం వింటారు. ఆ టీవీలో ఎవరో ఏదో చెప్తే కొంతమంది ఆ వాక్యాన్ని విని చర్చకొస్తారండి. అలా పిలువబడ్డాడు అతను. మొత్తానికి సువార్త. కొంతమంది డైరెక్ట్గా ఇంటికి వచ్చి మన కష్టాల్లో ఉన్న మనకి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన చేసిన తర్వాత మన హృదయం తెరవబడి నేను యేసుప్రభువుని నమ్ముకుంటాను ఈ రోజు నుంచి అనుకొని కొంతమంది అలా పిలువబడతారు. మొత్తానికి ఒక సువార్త కూటంలో వాక్యం చెప్పినప్పుడు విని కొంతమంది వస్తుంటారండి. కొంతమంది స్నేహితులు ఎవరో చెప్తే యేసుప్రభు గురించి అలా పిలువబడతారు. మరికొంతమంది బంధువులు చెప్పిన వాక్యం విని అలా రక్షింపబడతారండి. మొత్తానికి ఒక మనిషి దేవుడి చేత ఎలా పిలువబడతాడు అని మనం 2వ ప్రశ్న వేసుకున్నాం కదండి. ఎలా పిలువబడతాడని బైబిల్లో ఉందండి? సువార్త వలనే. సువార్త వలనే. దేవుడు అబ్రహాముకు సువార్త చేశాడంట. బైబిల్లో ఉంది, గలతీ పత్రికలో. దేవుడు అబ్రహాముకు సువార్త ప్రకటించాడు, పిలిచాడు. అదే సువార్త. ఆ మాట పౌలు గారు రాశారండి. గలతీ పత్రికలో ఉంటుంది. మూడో అధ్యాయంలో 8వ వచనం అండి, ఆఖరి లైన్లో, నీ యందు అన్యజనులు ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. దేవుడు అబ్రహాముకు సువార్త ప్రకటించాడండి. అర్థమైందండి? ఆ మాట అండర్లైన్ చేసుకున్నారా? అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఎవరు ప్రకటించారు? దేవుడు. అంటే సువార్త ప్రకటించడం అనే పని దేవుడు చేసిన పని. సువార్త ప్రకటించడం అనే పని యేసుప్రభు చేసిన పని. సువార్త ప్రకటించడం అనే పని అపోస్తలులు చేసిన పని, ఆది క్రైస్తవులు చేసిన పని. ఈరోజు మనం సువార్త చేస్తే ఎవరు చేసిన పని చేసిన వాళ్ళు అవుతామండి? దేవుడు చేసిన పని చేసిన వాళ్ళు అవుతాం. ఈరోజు సువార్త ప్రకటించడానికి చాలామంది సిగ్గుపడుతుంటారు. పౌలు గారు అంటారు, నేను సువార్తను గురించి సిగ్గుపడివాడను కాను. సువార్త చేయాలి. సువార్త చేయకపోతే లోకంలో ఉండే వాళ్ళు పిలువబడరు. వాళ్ళు అక్కడే ఉండిపోతారు, ఇంకా లోకంలోనే ఉండిపోతారు. కాబట్టి లోకంలో ఉండే వాళ్ళు సంఘంలోకి రావాలంటే ఒకే ఒక మార్గం ఉంది, ఏకైక మార్గం సువార్త ప్రకటించడం. సువార్త ప్రకటించడం. ఇంకో మార్గం లేదండి. ఇంకో మార్గం, కొంతమంది డబ్బులు ఇచ్చి బాప్తిసాలు ఇస్తుంటారు. డబ్బుల కోసం బట్టలిచ్చి వచ్చిన వాళ్ళు, డబ్బుల కోసం వచ్చిన వాళ్ళు, భోజనం కోసం వచ్చిన వాళ్ళు పిలువబడిన వల్ల, సువార్త విని వచ్చిన వాళ్ళు పిలువబడిన వల్ల, పెళ్లి కోసం వచ్చిన వాళ్ళు ఉంటారు. పిల్లనివ్వరంట, లేకపోతే ఆ చర్చికి వెళ్తే కానీ పిల్లనివ్వరంట. వాళ్ళు పిలువబడిన వారా? సువార్త విని కదిలించబడి వచ్చిన వాళ్ళే పిలువబడిన వారండి. ఈ లెక్కన ఎంతమంది పోతారు చూడండి. ఏంటమ్మా, ప్రతి సంఘంలోని ఎక్కువ మంది ఎవరుంటారండి? ఈ డబ్బుల కోసమో, పెళ్లి కోసమో, ఏదో చేరెత్తున్నారనో, ఏదో బట్టలు ఇస్తున్నారనో, భోజనాలు పెడుతున్నారనో వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సువార్త విని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఆ తక్కువ మంది పిలువబడిన వారు. ఆ వచ్చిన వాళ్ళు, ఆ పిలువబడిన వారిలో ఆ తక్కువ మందిలో కూడా చాలా మంది ఎవరు ఉంటారండి? ఈ దర్శనాల్లో పిలువబడిన వాళ్ళు ఉంటారు. కళ వచ్చిందండి, ఆ కళ వచ్చిందండి, ప్రతి వారం కళలే. కళల్లో పిలవడం దేవుడు. సువార్త చేసి నిన్ను పిలుస్తాడు. సువార్త ద్వారా నువ్వు పిలువబడితేనే నువ్వు సంఘం, ఎక్లీషియా. ఎక్లీషియా అంటే ఏంటండి? పిలువబడిన వారు.
రైట్, ఎవరు పిలిచారో చూసాం, ఎలా పిలిచారో చూసాం. ఇప్పుడు ఎక్కడి నుండి పిలిచారు అంటే దేవుడు మనల్ని పిలిచేటప్పటికీ మన స్థానం ఏంటి? మనం ఎక్కడున్నప్పుడు దేవుడు పిలిచాడు? ఏ మహోన్నతమైన స్థానంలో ఉన్నవారిని పిలిచాడా దేవుడు? నువ్వేదో ఒక శ్రేష్టమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను పిలిచాడు అనుకుంటున్నావా? దేవుడు అలాంటి వాళ్ళని పిలుస్తాడా? ఒకసారి మనం చూస్తే బైబిల్లో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు పిలిచే సమయానికి మనం ఎక్కడున్నామో, మీరు పూర్వమందు చీకటి, చాలండి. అంటే మనం ఎక్కడున్నప్పుడు దేవుడు పిలిచాడండి మనల్ని? చీకట్లో ఉన్నప్పుడు. చీకటి అంటే కరెంటు పోయిన చీకటి కాదు. కరెంటు పోయినప్పుడు చీకట్లో భయంకరం ఉన్నప్పుడు పిలిచాడు అనుకుంటున్నారా? దేవుడు మనల్ని పిలిచేటప్పటికీ మనం క్రీస్తులోకి రాకపోవడం ఎక్కడున్నాము అంటే లోకం అనే చీకట్లో ఉన్నామండి. పాపం అనే చీకట్లో ఉన్నాం. ఆ చీకట్లో ఉన్న మనల్ని దేవుడు పిలిచాడు అని చూస్తున్నామండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 9వ వచనంలో కూడా మీరు చీకటిలో నుండి అన్నాడండి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి అనే మాట వాడుతూ చీకటిలో నుండి వచ్చాం. మనం చీకట్లో ఉన్నప్పుడు దేవుడు మనల్ని పిలిచాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో వాడిన పదం ఏంటంటే అంధకారమైన మనసు కలిగి ఉన్నప్పుడు పిలిచాడు. అంధకారమైన మనసులో ఉన్న మనల్ని దేవుడు పిలిచాడండి. కొలస పత్రిక 1:13 ప్రకారం అంధకార సంబంధమైన అధికారం నుండి దేవుడు విడుదల చేశాడు. అంధకార సంబంధమైన అధికారం, కొలస 1:13. అదేవిధంగా మనం చూసినప్పుడు అపోస్తుల కార్యం 26:18లో, అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనంలో సాతాను అధికారం నుండి దేవుడు పిలిచాడు. సాతాను అధికారంలో ఉన్నాం మనం. దేవుడు మనల్ని పిలిచే సమయానికి మనం సేఫ్ ప్లేస్లో లేవండి, డేంజర్ ప్లేస్లో ఉన్నాం. డేంజర్ ప్లేస్లో ఉన్నాం అంటే డేంజర్ ప్లేస్ ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది, అంధకారంలో ఉంటుంది. సాతాను యొక్క అధికారం కింద మనం ఉన్నాం. ఎఫెసీ పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడంటే అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్నాం అన్నాడండి. ఎఫెసీ 2:1 ఏమన్నాడమ్మా? అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితి అంటే బాగా ఉజ్జీవంగా ఉన్న స్థితి కాదు. బయటికేమో బాగా ఉన్నాం, కానీ లోపల ఆత్మ ఏమైంది? చచ్చింది. అపరాధాలు చేసి పాపాలు చేసి చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తన కరుణను మన పట్ల కుమ్మరించి మనకి సువార్త అందించి దేవుడు మనల్ని పిలిచాడు అని ఇప్పుడు వరకు నేర్చుకున్నామండి. రైట్, ఇప్పుడు దేవుడు పిలిచాడు కదండి, చీకట్లో ఉన్నప్పుడు పిలిచాడు కదండి. ఎక్కడికి పిలిచాడు? చీకట్లో నుండి ఎక్కడికి పిలిచాడు? ఇది 4వ ప్రశ్న. ఎఫెసీ పత్రికలోనే 5:8 ఇందాక చదువుకున్న దాంట్లోనే ఆన్సర్ ఉంది. వెలుగులోనికి పిలిచారు అన్నాడండి. ఇందాక చదువుకున్నదే 1 పేతురు 2:9లో మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి అన్నాడండి. అంటే అక్కడే ప్రశ్న అక్కడే 2 విషయాలు ఉన్నాయి. ఎక్కడి నుండి ఎక్కడ పిలువబడ్డాం? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు. గలతీ పత్రికలో 3:24లో అంటాడు క్రీస్తునద్దకు పిలిచాడు. క్రీస్తునద్దకు, వెలుగులో కంటే ఎక్కడికండి? లైటింగ్లోకా? వెలుగులో కంటే క్రీస్తులోకి, క్రీస్తునద్దకు, క్రీస్తుండే స్థలంలోకి దేవుడు మనల్ని పిలిచాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. అపోస్తుల కార్యం 26:18లో అక్కడ చెప్తున్న మాట ఏంటంటే అపోస్తుల కార్యం 26:18లో దేవుని వైపుకు అన్నాడండి. మనం లోకంలో నుండి దేవుని వైపుకి మనల్ని పిలిచాడు. అంటే మనం ఎక్కడికి పిలువబడ్డామో, ఎక్కడున్నప్పుడు పిలువబడ్డామో
మనల్ని ఎవరు పిలిచారో, ఎలా పిలిచారో ఈ సంగతులు ఏం అర్థం కాకపోతే ప్రతి ఒక్కరూ నేను సంఘమే అనుకుంటాడండి. చర్చికి వెళ్తున్నాను కాబట్టి నేను సంఘమే, నేను క్రైస్తవుడినే అనుకుంటూ ఉంటారు. కాబట్టి చర్చికి వెళ్ళే వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, వాక్యం చెప్పిన వాళ్ళందరూ కూడా సంఘం కాదు. సంఘం ఎవరు అంటే దేవుడి చేత పిలువబడాలి, అంటే సువార్త. ఈ మధ్యన చాలామంది సువార్థికులు వేసే ప్రశ్న ఏంటిది, నీకు పిలుపుందా అంటారండి. నీకు పిలుపుందా, సువార్త చేస్తున్నావు కదా, నీకు పిలుపుందా? ఉందండి అన్నవాడిని. ఎక్కడ, ఎప్పుడు పిలిచారు? మైకిస్తాను చెప్పు. పిలిచారండి 2 దశలోనిక 2:14 దేవుడు సువార్త వలన పిలిచాడండి. ఆ పిలుపు కాదయ్యా, మామూలు మీకు పిలుపు ఉందా అంటే వాళ్ళందరూ ఏ పిలుపు కింద వచ్చారండి? దేవుడు దర్శనంలో కనపడి పిలిస్తే వచ్చారట. అయితే నువ్వు మాత్రం నువ్వు క్రైస్తవుడివే కాదు, నువ్వు సంఘ సభ్యుడివి కాదు, సంఘానికి నీకు సంబంధం లేదు. నువ్వు ఎప్పుడు సంఘం అవుతావంటే సువార్త ద్వారా దేవుడి చేత పిలువబడినప్పుడు. నువ్వు ఎక్కడున్నావో నీకు తెలియాలి, ఎక్కడికి వచ్చావో నీకు తెలియాలి. అప్పుడే నువ్వు సంఘంగా బ్రతుకుతావండి. అంటే మన పూర్వస్థితి మనకు తెలియాలి, మన ప్రస్తుత స్థితి మనకు తెలియాలి. ఎంత ఘోరమైన స్థితిలో ఉండేవాళ్ళమో ఇప్పుడు ఎంత ఉన్నతమైన స్థితిలోకి వచ్చామో మనకు తెలియాలి. అది తెలియకపోతే ఇప్పుడున్న స్థానాన్ని మనం గౌరవించలేమండి, ఇప్పుడున్న స్థితిని మనం ఆనందించలేము. అప్పుడు అలాగా ఉంటాం, ఇప్పుడు అలాగా ఉంటాం. ఏం గొప్ప స్థానాలకు వచ్చాం అనుకుంటామండి. ఎంత ఉన్నతమైన స్థానాలకు వచ్చామండి. చీకట్లో ఉండేవాళ్ళం, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామండి. సాతాను అధికారంలో ఉండేవాళ్ళం, దేవుడి వైపుకి వచ్చాం. క్రీస్తునద్దుకు వచ్చాం. అంధకారంలో ఉండేవాళ్ళం మనం, తేజో సంబంధమైన వెలుగులోనికి మనము ఇప్పుడు వచ్చాం. ఈ సంగతులన్నీ ప్రతి ఒక్కరికి తెలియాలండి. రైట్. ఇప్పటి వరకు మనం ఎవరు పిలిచారు, ఎలా పిలిచారు, ఎక్కడి నుండి పిలిచారు, ఎక్కడికి పిలిచారని నేర్చుకున్నామండి. మరి ఎందుకు పిలిచారు? కారణం ఉంటుందా, ఊరికనే పిలుస్తారా? దేవుడు పిలిచాడు అంటే దానికి ఏముంటుందమ్మా? కారణం ఉంటుంది. దేవుడు ఎందుకు పిలిచారు అని చూస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:2 మొదటి కొరింథీ 1:2 రాయబడిన మాట ఏంటండి? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారే సంఘము అన్నాడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. అంటే మనం ఎందుకు దేవుడు పిలిచాడు? పరిశుద్ధపరచబడాలి మొదటిది. ఆ పని ఎవరిది? దేవుడిది. నిన్ను పరిశుద్ధపరిచే పని. నువ్వు 99% పాడైపోయినా కానీ నిన్ను మళ్ళీ కంప్లీట్గా నీలో మలినాన్ని అంతా పాప మలినాన్ని తొలగించే బాధ్యత, 100% క్లీన్ చేసే బాధ్యత దేవుడిది. పరచడం దేవుడి పని, పరిశుద్ధులుగా ఉండడం నీ పని. ఇప్పుడు దేవుడికి అడిగేశాడు, మళ్ళీ ఆ బురదలోకి మళ్ళీ ఆ పంది పరిగెట్టుకుని వెళ్ళింది అనుకోండి, అది ఎంత నీచం. కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడు. మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధతను కొనసాగించాలి, ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మనందరం ఆ పరిశుద్ధులుగా ఉండడానికి అంటే ఎప్పటి వరకు ఉండాలమ్మా పరిశుద్ధులుగాన? మరణం వరకును, యేసుక్రీస్తు 2వ రాకడ వరకు మనం పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే పిలువబడ్డాం, అందుకే దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడండి. ఈ వాతావరణం ఈ భూమి మీద ఎక్కడ లేదు. ఎఫెసీ పత్రికలో అదే మాట అంటాడు 1:6. ఎఫెసీ పత్రిక 1:6 రాసుకోండి. అది కూడా అక్కడ కూడా మనం పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డామనే మాట మనం చూస్తామండి. 1 కొరింథీ 7:15 1 కొరింథీ 7:15 ఏమన్నాడంటే సమాధానంగా ఉండడానికి పిలువబడ్డాం. ఎందుకు పిలువబడ్డామండి? సమాధానంగా ఉండడానికి. అంటే ఈ సంగతులన్నీ ఈరోజు అందరికీ తెలియాలండి. ఎఫెసీ పత్రిక 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా
అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడండి. అంటే సంఘం అంటే ఏమనుకున్నారండి? పునాది మీద కట్టబడిన వాళ్ళం మనం. లోకంలో ఉండే వాళ్ళకి పునాది లేదు, బేస్ లేదు, బేస్మెంట్ లేదు. నీకు నాకు ఉంది. ఎవరు కట్టిన పునాది అండి అది? క్రీస్తు యేసు మూలరాయట, అపోస్తలులు ప్రవక్తలు కట్టిన పునాది అండి. ఆ పునాది మీద మనందరం రాళ్ళం. కాబట్టి మనకు ఒక విలువ ఉంది, మనకొక గౌరవం ఉంది, మనకొక గొప్పతనం ఉంది. మన వెనకాతల దేవుడి కష్టం ఉంది, యేసుప్రభు కష్టం ఉంది, దేవుడి ప్రేమ ఉంది, దేవుడి కనికరం ఉంది. ఇన్ని పొందుకున్నాం కాబట్టి ఈరోజు మనం సంఘంగా ఉన్నామండి. సంఘం అంటే ఇది. మరి ఇప్పుడు వరకు సంఘాన్ని గురించి ఆలోచన చేసినట్టే మరి లోకం అంటే ఏంటో కూడా మనకు తెలియాలి. అప్పుడే సంఘంలో ఒక లోకం గురించి అర్థమవుతుందండి. లోకం అంటే ఏంటి? భౌతికంగా లోకం అనే మాటని మూడు అర్థాలు ఇచ్చే సందర్భాల్లో మనం అందరూ వాడుతూ ఉంటాం. లోకం అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రపంచాన్ని అంతటినీ కూడా లోకం అనే మాట వాడుతూ ఉంటారు. అంటే పశువులు, జంతువులు, సకల జీవరాశులు, ఆకాశము, భూమి, ఈ సృష్టి యావత్తుని కూడా దేంతో, ఏ మాటతో వర్ణిస్తారండి ఎవరైనాను? లోకంలో అంటూ ఉంటాం. మన దావీదు గారు అంటారు, లోకులందరూ పోవలసిన మార్గం అన్నాడంటే చెడ్డ మాట, మంచి మాట? మంచికి వాడాడా, చెడ్డకు వాడాడా? మంచిగా వాడాడు. అంటే లోకం అనే మాట మనుషులందరికీ వర్తించే మాట అండి. మంచి మాటే. అంటే మంచి సందర్భాల్లో కూడా లోకం అనే మాట వాడుతూ ఉంటారు. ఉదాహరణకి అపోస్తుల కార్యం 17 అధ్యాయం 24వ వచనంలో చూస్తే, అపోస్తుల కార్యం 17:24 ఏమన్నదండి? జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు అన్నాడు. తానే ఆకాశానికి భూమికి సృష్టికర్త ఉన్నందున అన్నాడు. కాబట్టి జగత్తును అందరి సమస్తాన్ని కూడా ఏమని వాడతారు? లోకం అనే మాట వాడుతూ ఉంటారు. అది మంచిదే. అదేవిధంగా మనందరికీ బాగా సుపరిచితమైన వాక్యం ఒకటి ఉంది, 1 యోహాను 3:16. ఏముందండి అక్కడ? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నమాట. మంచికి వాడారా లోకం అనే పదం? చెడుకు వాడారా? మంచికే. అంటే ఇక్కడ కూడా మనుషులందరిని ఉద్దేశించి లోకం అనే పదం వాడబడింది. అంటే అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళని, అన్ని భాషలో మాట్లాడే వారిని అందరినీ కలుపుకొని దేవుడు ఏమన్నాడంటే, నేను ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ లోకం అనే మాట ప్రమాదకరమైన విషయం కాదు, మంచి విషయం అండి. కానీ లోకం అనే మాట చెడుకి కూడా వాడబడింది బైబిల్లో. 1 యోహాను 2:15 వచనం. 1 యోహాను 2:15 ఇక్కడ ఏమి రాయబడింది? లోకంలో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఇవి తండ్రి నుండి పుట్టినవి కావు అన్నాడు. దుష్టుడి నుండి పుట్టినవి, సాతాను నుండి పుట్టినవి అన్నాడు. కాబట్టి ఇక్కడ లోకం అనే మాట దేని గురించి వాడబడింది అంటే పాపానికి సూచనగా వాడబడింది. ఒక వ్యక్తి పాపం చేయడానికి 3 విషయాలు లేదా 3 దురాశలు కారణం. ఆ 3 దురాశలు మనిషిలో ఉంటున్నాయి. ఆ 3 దురాశల వల్లే శోధించబడుతున్నాడు, పాపం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ లోకం అనగానే ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, ఇది లోకం. ఇప్పుడు మనలో శరీరాశ ఉందా, నేత్రాశ ఉందా, జీవపడంబం ఉందా? అయితే నువ్వు లోకంలోనే ఉన్నావు. శరీరాశ, నేత్రాశ, జీవపడంబం ఉంటే ఎక్కడున్నామండి? క్రీస్తులో ఉన్న వాళ్ళలో అవి ఉండకూడదు. లోకంలో ఉన్న వల్ల ఉంటాయి. క్రీస్తులోకి వచ్చిన తర్వాత శరీరాశ చచ్చిపోవాలి, నేత్రాశ చచ్చిపోవాలి, జీవపడంబం చచ్చిపోవాలి. అవి ఉంటే మనం సంఘం కాదండి, మనం లోకంలో ఉన్నవాళ్ళం అండి. అపోస్తలుల కార్యం 2:40 పేతురు గారు ప్రసంగం చేస్తూ, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి అన్నాడండి. అంటే అర్థం ఏంటి? ఈ తరం వారికి వేరే అంటే వాళ్ళ ఇల్లుల దగ్గర నుంచి వచ్చి ఇల్లు కట్టుకోమని కాదు. వాళ్ళందరిలో ఈ లక్షణాలు ఉంటాయి, ఆ లక్షణాలు నీలో లేకుండా చేసుకోవాలి.
ఇప్పుడు ఊర్లో వాడు వెళ్ళిపోతే ఏ ఊరు వెళ్ళా అక్కడ ఎవరు ఉంటారండి? ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఉంటారు, ప్రతి చోట ఉంటారు. వాళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోతే మనం ఎడారిలోకి పోవాలి, ఇంకా అడవిలోకో ఎడారిలోకో పోవాలి. మూర్ఖులకి తరమవారికి వేరే అంటే అర్థం ఏంటి? ఇదిగో ఈ శరీరాశకి, నేత్రాశ, జీవపడంబాలు కలిగిన మనుషులకి దూరంగా, అంటే వాళ్ళ యొక్క దురాశలు నీళ్ళు లేకుండా నువ్వు ప్రవర్తించు అని దీని అర్థమండి. మనందరం కూడా ఈ పాపాన్ని గురించిన అవగాహన మనకి కలిగింది. నాలో పాపం ఉందని ఒప్పుకొని, ఈ లోకంలో పాపం ఉందని తెలుసుకొని మనందరం కూడా ఆ లోకాన్ని విడిచిపెట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది రక్షణ పొందుకొని మనందరం క్రీస్తు ప్రభు సంఘంలోనికి చేర్చబడ్డామండి. మనందరం కూడా అలా వేరే వచ్చిన వాళ్ళమే. ఆ పేతురు గారు చెప్పినట్లుగా మీరు మూర్ఖులకు ఈ తరమ వారికి వేరే రక్షణ పొందండి అని చెప్పినట్లుగా మనందరూ కూడా అలా రక్షణ పొందుకున్న వాళ్ళమేనండి. అయితే ఏ లోకం చెడ్డదని వచ్చేసామో, ఏ లోకాన్ని కాదని వచ్చేసామో, ఏ లోకంలో ఉండడం ప్రమాదకరమని వచ్చేసామో అదే లోకాన్ని ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తున్నాం తెలుసా అండి? సంఘంలోకి తీసుకొస్తున్నామండి. ఎంత ప్రమాదం చూడండి. సంఘంలోకి తీసుకొస్తున్నాం అంటే ఎక్కడ తీసుకొస్తున్నాం? క్రీస్తు వద్దకు తీసుకొస్తున్నాం. ఎక్కడ తీసుకొస్తున్నాం? దేవుడి వైపుకి తీసుకొస్తున్నాం. ఎక్కడ తీసుకొస్తున్నాం? దేవుడు రాజ్యంలోనికి తీసుకొస్తున్నాం. అది మనకు అర్థమవ్వాలండి. అదేంటండి? సంఘం లోకంలోనే కదా ఉంది, మరి లోకం కూడా సంఘంలో ఉంటే తప్పే ఉంది? మనందరం సంఘం అంతా ఎక్కడ ఉంది? ఈ లోకంలోనే కదా ఉన్నాం మనందరమే. అలాగే లోకం కూడా ఇక్కడ ఉంటే తప్పే ఉంది, కలిసిమెలిసి ఉంటాం అనుకుంటున్నారా? అలా ఉండకూడదండి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తానండి. తామర పువ్వు ఎక్కడ ఉంటుందమ్మా? తామర పువ్వు బురదలో ఉంటుందండి. నీటిలో, మంచి నీటిలో పుట్టవయి, బురద నీటిలో పుడతాయి. ఆ బురదలో నుండే ఆ పువ్వు వస్తుంది. ఆ పువ్వు మీద ఎప్పుడైనా బురద ఉంటుందమ్మా? తామర పువ్వుకు బురద అంటుకోవడం చూసారు ఎప్పుడైనా? మనం అంటిస్తే అంటుకుంటుందేమో, ఒకవేళ బురద పోసేస్తే దాని మీద. బురద పోసేసిన అంటుకోదు. కాబట్టి దాని యొక్క ప్రకృతి సహజంగా అది బురదలోనే పుడుతుంది. కానీ ఆ పువ్వు వికసించేటప్పుడు చూస్తే చాలా అందంగా ఉంటుంది. ఆ బురద ఏమి దానికి అంటుకోదండి. మనం కూడా ఎలా ఉండాలంటే ఈ లోకంలోనే ఉండాలి. సంఘం ఎక్కడో, దేవుడు ఎక్కడ స్థాపించాడు సంఘాన్ని? ఈ లోకంలోనే స్థాపించాడు. కాబట్టి ఇక్కడ ఉండడం రైటే, సంఘం లోకంలో ఉండడం రైటే. కానీ ఆ లోకం ఈ సంఘంలో ఉండకూడదు. ఆ లోకం చెడ్డదనే కదా వచ్చేసాం. అక్కడ ఉండేవాళ్ళం కదా అలాగైతే. అది వద్దనుకుని కదా వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళా ఆ లోకాన్ని మనం ఇక్కడ చూపించకూడదు. ఇక్కడ ఆ లోకాన్ని మనం వెంబడించకూడదండి. ఇంకొక ఉదాహరణ చెప్తానండి. సముద్రంలో నావలు కనపడతాయి మనకి, పెద్ద పెద్ద నావలు కనపడతాయండి. సముద్రంలో నావ ఉండొచ్చు, నావలో సముద్రం రాకూడదు. ఏమండి? టైటానిక్ షిప్ మునిగిపోయింది, మనందరికీ తెలుసు. ఎందుకు మునిగిపోయిందండి? ఆ సముద్రం ఆ నావలోకి ప్రవేశించింది. సముద్రంలో నావ ఎంతకాలమైనా ఉండొచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఉండొచ్చు. కానీ ఒక్కరోజు కూడా సముద్రం నావలోకి రాకూడదు. వచ్చిందంటే ఇంకా ఆ రోజు అది మునిగిపోయిందని అర్థం. మనం కూడా అంతేనండి. మనం ఈ లోకంలో ఉండొచ్చు, ఈ లోకం మనలో ఉండకూడదు. యేసుప్రభు మనందరికీ ఆదర్శం అండి ఆ విషయంలో. యేసుప్రభు ఈ భూమి మీద పాపులతో తిరిగాడండి. పాపులకి వాక్యం చెప్పాడు. సుంకరుల దగ్గరికి వెళ్ళాడు, భోజనం చేశాడు. పరిసయ్యుల దగ్గర తిన్నాడు. ఆయన పాపులతోనే పాపులందరూ ఆయనతో సహవాసం చేశారు. కానీ ఆయన పాపం అంటించుకోలేదు. ఆయన మనవలి అన్ని విషయాల్లో శోధింపబడ్డాడు, కానీ పాపం చేయలేదు. మనం కూడా ఎలా ఉండాలండి ఈ భూమి మీద? పాపులతో మాట్లాడకూడదని కాదు, మాట్లాడు, పని చేయి, భోజనం చేయి. కానీ ఆ పాపాన్ని మనం నేర్చుకోకూడదు వాళ్ళ దగ్గర. ఆ పాపాన్ని మనం అంటించుకోకూడదు.
మనం పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు అనే సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. ప్రస్తుతం సంఘాలు ఎలాగున్నాయో తెలుసా అండి? ప్రస్తుత సంఘంలో వాతావరణాలు ఎలాగున్నాయంటే మన ఊరే కాదు, ఎక్కడ చూసినా కానీ ఈ లోకంలో ఉండే సమస్యలన్నీ సంఘాల్లో ఉన్నాయండి. మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు. ఈ లోకంలో ఉండే ఆచారాలన్నీ సంఘాల్లో ఉన్నాయండి. ఈ లోకంలో ఉండే గొడవలన్నీ సంఘాల్లో కూడా ఉన్నాయండి. లోకంలో డబ్బు పిచ్చుందా? సంఘాల్లో ఉన్నాయా? అమ్మ బాబాయ్. లోకంలో కుల పిచ్చుందా? సంఘంలోకి వచ్చిన వాళ్ళకి ఉంటుందా లేదా? అమ్మ మా కులానికే, మా కులమే చేయండి బాబు, మా కులం కాకపోతే వద్దండి. సంఘానికి వచ్చిన తర్వాత ఇంకా నీలో లోకం కనపడుతుంది. లోకంలో అధికారం పిచ్చి ఉంటుంది. నాకు అధికారం కావాలి, నాకు అది కావాలి, నాకు పెద్ద పీఠం కావాలి, నాకు అది కావాలి, నేను నాయకత్వం కావాలని ఎప్పుడు కోరుకుంటుంటారు. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఉంటుందా? మీరు కొన్ని వీడియోలు చూసారా లేదా? మయన్న ఆర్సీఎంఓలో సిఎస్ఐలో కానీ కొట్టేసుకుంటున్నారు. తెల్ల బట్టలు వేసుకొని పొడవ గౌన్లాట్ వేసుకొని స్టేజీ మీద కొట్టేస్తున్నారు వాళ్ళే. మీకు కావాలంటే మన గ్రూప్లో పెడతాను, ఆ వీడియోలు ఉన్నాయి నా దగ్గర. పాస్టర్లు కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు పాస్టర్లు కూడా కాదు, ఇంకా బిషప్ ఎవరో వాళ్ళు. మీరు చూసారు బెదరు వాళ్ళే? మీరు చూడలేదు. మీరు అలాంటి ఏమి బాగా చూస్తారు. సువార్థికులు కొట్టేసుకుంటున్నారండి స్టేజీ మీద అధికారం కోసం. నాదంటే నాది, నువ్వు పో అంటే నువ్వు పో అని. కొన్నాళ్ళు పార్ట్నర్గా చేశారు వాళ్ళు. ఒకసారి డబ్బుల దగ్గర ఎక్కడో గొడవ వచ్చింది. ఇది నాదంటే, ఈ చర్చి నాదంటే నాదని కొట్టేసుకుంటున్నారు. అంటే లోకంలో ఉండేటటువంటి ఆ పిచ్చులన్నీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసేయండి? సంఘాల్లో ఉన్నాయండి. సంఘానికి వచ్చే ఇద్దరు విశ్వాసుల మధ్యన సమాధానం లేదండి. చూస్తున్నారా? వాళ్ళు చచ్చిపోయే వరకు మాట్లాడుకోరు. లోకంలో ఉంటాయండి అలాంటి పగలు, కక్షలు, ప్రతీకారాలు. లోకంలో ఉన్నప్పుడు మనకు ఉండొచ్చు. ఇప్పుడు మనం సంఘంలోకి వచ్చాం, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆ పంతాలు ఉండొచ్చా? మనం సమాధానంగా ఉండడానికి పిలువబడ్డాం. అందరితో సమాధానం పడాలి. సంఘంలో 100 మంది ఉంటే 100 మందికి సెకండ్ ఇవ్వాలండి. 100 మందితో బాగున్నారని అడగాలి. కష్టసుఖాలు తెలుసుకోవాలి. ఆమెను అంతటికి వెళ్ళిపోతుంటారు కొంతమంది. అంత బిజీ అండి. మనం ఎందుకు పిలువబడ్డాం? సమాధానం పడ్డానికి పిలువబడ్డాం. సంఘంలో ఉన్నటువంటి సువార్థికుడికి సభ్యులకి కూడా కలహాలు ఉన్నాయండి. సువార్థికుడు ఏది చెప్పినా సంఘం వ్యతిరేకిస్తుంటారు. సంఘం ఏదని చెప్తే సువార్థికుడు వ్యతిరేకిస్తుంటాడు. నాకు అలాంటి సంఘాలు చాలా తెలుసు. ఎప్పుడు గొడవలే, ఎప్పుడు ఏడుపులే. మా సువార్థికుడు ఈరోజు మా అమ్మాయి చెప్పాడని వీళ్ళు అంటారు. ఆ సువార్థికుడు ఏమో ఎప్పుడును నా సంఘం నాకు ఇప్పుడు భోజనం పెట్టరు, నా సంఘం నాకు ఇప్పుడు డబ్బులు ఇవ్వరు, నన్ను గౌరవించరు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తే లేచి నిలబడరు, నాకు వందనాలు చెప్పరని ఆడేడుస్తాడు. ఎక్కడున్నారండి? సంఘంలో ఉన్నారా, లోకంలో ఉన్నారా? మీకు ఇంకో విషయం తెలిసండి, ఇద్దరు సువార్థికులకి పడటం లేదు క్రీస్తు సంఘంలో. ఆ పక్కన ఉంటారు, ఆ దగ్గర ఉంటారు. ఆడు బే చచ్చిపోతే ఆ సంఘం నాకు అయిపోవాలని ఈడు కోరుకుంటాడు. ఈడు బే చచ్చిపోతే ఈ సంఘం నా దగ్గర వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారని ఇతను బాధపడిపోతాడు. అతని దగ్గర వాళ్ళు నా దగ్గరకు వచ్చేస్తున్నారని వాళ్ళు బాధపడిపోతాడు. ఎక్కడున్నారండి వీళ్ళు? సంఘంలో ఉన్నారా, లోకంలో ఉన్నారా? లోకంలో వాళ్ళు ఎప్పుడు అలాంటి అసూయలు, ద్వేషాలు, కలహాలు, దురాశలు ఇవన్నీ లోకంలో ఉన్నప్పుడు ఉంటాయి. ఈ కలహాలన్నీ సంఘంలో ఉన్నాయనడానికి మీకు ఒక ఉదాహరణ చూపిస్తానండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:11 అండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:11. అంటే ఈరోజు మనం ఏ ఊరు పేరు చెప్పకూడదండి. పలానా ఊరు సంఘంలో గొడవలు ఉన్నాయి, కలహాలు ఉన్నాయంటే ఎవరు ఒప్పుకోరు. లోపల ఎన్నున్నా బయటకు ఒప్పుకోరు. అలాగే చచ్చిపోతారు, అలాగే నరకానికి పోతారు, కానీ అంగీకరించరండి. కానీ దేవుడు మాత్రం బైబిల్లో పక్షపాతం లేకుండా మంచిని మంచిగా రాశాడు, చెడుని చెడుగా రాశాడండి. చెడ్డ సంఘాలు ఉన్నాయి,
ఇలా ఉండకూడదని మనకు తెలియజేయడానికి ఈ పత్రికలు రాశాడు. 1 కొరింథీ 1:11. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గురించి క్లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. కొరింథీ సంఘంలో కలహాలు ఉన్నాయని క్లోయ ఇంటి వారు చెప్పారట పౌలు గారికి. కొరింథీ సంఘంలో కలహాల కారణం ఏంటి? గ్రూపులండి, గ్రూపిజాలు. ఒక కులపోళ్ళందరూ ఒక గ్రూపు, ఒక ఉద్యోగస్తులందరూ ఒక గ్రూపు, ఏంటి తెల్లగున్నోళ్ళందరూ ఒక గ్రూపు, నల్లగున్నోళ్ళందరూ ఒక గ్రూపు, పొట్టుగున్నోళ్ళందరూ ఒక గ్రూపు, పొడవుగున్నోళ్ళందరూ ఒక గ్రూపు, ఏ పని పాట లేకుండా రిటైర్ అయిపోయిన వాళ్ళందరూ ఒక గ్రూపు అంటారు కదండి. విధవరాళ్ళందరూ ఒక గ్రూపు, భర్తలు ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూపు. ఇలా గ్రూపులు అయిపోయారటండి అక్కడ. ఇప్పుడు అయ్యే కదండి కొనసాగుతున్నాయి. ఇప్పుడు అయ్యే సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా కులం గ్రూపు. మనందరూ ఉద్యోగస్తులు, మనందరూ ఒక మాట మీద ఉండాలి. లేబర్ వాళ్ళందరూ ఒక గ్రూపు. గ్రూపులండి, గ్రూపులే కారణం. నేను పౌలు వాడను, నేను కేపా వాడను, నేను అపోల్లో వాడను, నేను క్రీస్తు వాడనని విడిపోయారండి. సంఘంలో ఉన్న వాళ్ళందరూ ముక్కలు అయిపోయారండి. సంఘం చీలిపోయినా పర్వాలేదు, సంఘం అక్కడ లేకుండా పోయినా పర్వాలేదు, వీళ్ళు పంతాలు మాత్రం నెగ్గాలి. వీళ్ళకి మా గ్రూపు నిలబడితే చాలు, సంఘం ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటారండి. కారణం ఏంటమ్మా? కలహాలండి. కలహాలు మనకు ఉండకూడదని చెప్పడానికి పౌలు గారు 4 అధ్యాయాలు రాశారండి. 1 కొరింథీ పత్రిక 1-4 అధ్యాయాలు ఒక కలహాల మీద ఎక్కువ రాశాడండి. అంటే ఎంత బాధో పౌలు గారు చూడండి. కలహాలు ఉండకూడదు. 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేటప్పుడు మరొక సమస్య ఉందండి సంఘంలోనే. మీలో జాగ్రత్త ఉన్నదని వదంతి కలదు. పేరు చెప్పలేదు. ఇక వదంతి అంటే ఆ నోట ఏ నోట విన్నాను అన్నాడు అనమాట. ఇక పేర్లు చెప్పలేదు. ముందుదే కలహాలన్నీ చెప్పేశాడు, అడ్రస్ పలానోళ్ళు చెప్పారని. ఈ జాగ్రత్త గురించి కానీ చెప్పారంటే ఇల్లు వాళ్ళు చంపేస్తారు. వాళ్ళు పేరు తెలిసే ఉంటుంది పౌలు గారికి, కానీ వదంతి అలా పుకార్లు వచ్చాయి. తండ్రి భార్య నుంచుకున్నాడంట ఒకడు అని చెప్పాడండి. మీరు అది చేస్తున్నారట అలాంటి వాడిని చూసి, మా వాడు కాబట్టి ఇలా చేశాడని. అలా ఉండకూడదు, అన్యుల్లో కూడా ఇలా ఉండదు అని చెప్పడానికి పౌలు గారు 5వ అధ్యాయం రాశారండి. అదేవిధంగా 6వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేటప్పటికి 6వ అధ్యాయంలో ఏమన్నాడు చూడండి. మీలో ఒకనికి మరొకరి మీద వ్యాజ్యం ఉన్నప్పుడు, వ్యాజ్యాలంటే ఏంటి తెలుసండి? కేసులండి. ఎవడు అన్యాయం చేశాడు, డబ్బులు ఎగ్గొట్టాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారని అన్యుల దగ్గరికి వెళ్ళి తీర్పు చెప్పించుకుంటున్నారట అండి. వ్యాజ్యాలంటే వాళ్ళ మీద దావా వేశారు, కేసులు వేశారు. అన్యాయం సహించడం మంచిది అన్నాడు పౌలు గారు ఇక్కడ. అన్యాయం చేసిన వాడిని వదిలేయండి, దేవుడే చేసుకుంటాడు అని తప్ప మనం దేవదూతలకి మనం చెప్పవలసిన వాళ్ళం. మనం అన్యుల దగ్గరికి వెళ్ళి చెప్పించుకోవడం ఏంటి? సంఘం యొక్క గొప్పతనం అర్థమైన వాళ్ళు ఎవరు ఇలాంటి పనులు చేయరు. మీకు సంఘం యొక్క గొప్పతనం అర్థం కాలేదు అని చెప్పాడండి. కాబట్టి ఇప్పుడు ఈ 3 పనులు ప్రస్తుతం ఉన్నాయా, ఇంకానా ఆనాడిపోయాయా? కలహాలు లేని సంఘం లేదండి. జారత్వం లేని వాళ్ళు సంఘంలో లేరండి. అందరూ ఉంటున్నారు. జారత్వంలో ఉన్న వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు సంఘంలో ఉంటున్నారు. ఈ గొడవలు, కేసులు, ఈ వ్యాజ్యాలు ఆడేవాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు. ఇంకా ఎంతకంటే ఎక్కువ ఉన్నాయి. ఇంక ఇప్పుడు చెప్పుకోవాలంటే పెద్ద లిస్టే ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కడున్నామండి? సంఘంలో ఉన్నావా, లోకంలో ఉన్నావా? ఏంటమ్మా? సంఘంలోనే లోకం ఉంది, లోకం ఎక్కడో లేదు. సంఘంలోనే ఉన్నది లోకం. ఆ లోకం చెడ్డదనే వచ్చేసాం, కానీ ఆ లోకాన్నే మన సంఘానికి తీసుకొచ్చాం. ఆయన చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్ప అని ఒకళ్ళు చూసిన వాళ్ళు ఇంకొకరు ఏమవుతున్నారండి? అంత పెద్ద ఆయనే ఆ వాక్యం చెప్తున్న అతనే ఈ పనులు చేస్తున్నాడు, మేము చేస్తే తప్పు ఏంటని ఏం చేస్తున్నారండి? అందరూ లోకంలోకి వెళ్ళిపోతూ ఉన్నారండి. మనం ఒక మనిషిని సువార్త ప్రకటించి ఒక మనిషిని సంఘానికి
మనం తీసుకురావడం మనకి చేత కాదు. కానీ సంఘంలోకి వచ్చిన పరిశుద్ధంగా బ్రతుకుతున్న ఒకరిని మన వల్ల మనం పాడు చేస్తే అది ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించేయండి. మనల్ని మాదిరి చేసుకొని ఇంకొకరు మళ్ళా లోకంలో పోతే ఏమండి, ఇప్పుడు రేపు ఎల్లుండో యేసుక్రీస్తు రాకడ వస్తుంది. అప్పుడు వీళ్ళ ఆత్మలకి ఎవరండి కాపుదల చేస్తారు? ఇప్పుడు యేసుప్రభు రెండో రాకడ వచ్చిన తర్వాత సంఘంలో ఉంటూ లోకంలో బ్రతుకుతున్న వాళ్ళని తీసుకెళ్తాడండి తన వెంట? తీసుకెళ్ళడు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎవరు రక్షిస్తారండి? ఒక మనిషిని రక్షించడానికి ఎంత కష్టపడాలో, ఎంత సువార్త ప్రకటించాలో, ఎన్ని రోజులు చెప్పాలో, ఎంత వాళ్ళు ప్రేమించాలో, ఎన్ని వాళ్ళకి తోడుగా నిలబడాలో, అండగా నిలబడాలో, ఇన్ని చేసి సువార్త చేసి ఒకళ్ళని సంఘానికి తీసుకొస్తే నీ వల్ల, నీ బలహీనతల వల్ల, నీ అజ్ఞానం వల్ల ఒకడు నశించిపోతున్నాడు. అందుకని నీకు 1 కొరింథీ 8వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆ మాట ఉంటుందండి. నీ జ్ఞానం వల్ల ఒకడు నాశనం అయిపోతున్నాడండి. ఎవరు దానికి ఉత్తరవాది అనేది మనం ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాలండి. వాస్తవానికి సంఘంలో సమస్యలన్నీ ముఖ్యంగా కలహాలు అనుకున్నాం కదండి. ఈ కలహాలు ఎలాంటి వాళ్ళ వల్ల వస్తాయండి? ఎలాంటి వాళ్ళ వల్ల సంఘంలో కలహాలు వస్తాయి? మంచోళ్ళ వల్ల వస్తాయా, చెడ్డోళ్ళ వల్ల వస్తాయా? చెడ్డోళ్ళ వల్ల వస్తాయి. మంచోళ్ళు ఎప్పుడు సమస్యలు తేరండి. ఆ చెడ్డవాళ్ళ వల్లే సమస్యలన్నీ వస్తుంటాయి. బైబిల్లో మొట్టమొదటిగా సమస్య ఎవరి వల్ల వచ్చిందండి? ఆదాము వల్ల వచ్చింది, అవ్వ వల్ల వచ్చింది. వాళ్ళ వల్ల వాళ్ళు పండుని తినొద్దని తిన్నారండి. అదే సమస్య అక్కడ. కానీ కలహాలు, హత్యలు ఎవరి వల్ల వచ్చేయండి? ద్వేషం, అసూయ ఎవరిలో కనపడుతుంది? అవన్నీ కయ్యంలోనేనండి. అందుకని 1 యోహాను పత్రికలో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడండి? మనము కయ్యను వంటి వారమై ఉండరాదు అన్నాడండి. మనం కయ్యను వంటి వారమై ఉండకూడదు అన్నాడు. కయ్యనులో ఏమున్నాయి? అసూయ ఉంది. సంఘంలో అసూయ ఉండకూడదు. కయ్యనులో ద్వేషం ఉంటుంది, అందువల్ల తమ్ముడిని చంపాడు. సంఘానికి వచ్చే నీలో ద్వేషం ఉండకూడదు. కయ్యనులో కలహాలు ఉన్నాయి, సంఘానికి వచ్చే మనలో కలహాలు ఉండకూడదు. కయ్యనులో పగ ఉంది, సంఘానికి వచ్చే మనలో పగ ఉండకూడదు. అది చెప్తున్నాడండి. మనం కయ్యను వంటి వారమే ఉండకూడదు అంటే కయ్యను అని పేరు ఎవరో పెట్టుకోడు, కానీ కయ్యను లాంటి స్వభావం మాత్రం అందరిలో ఉంటుందండి. దేవుడు క్రీస్తు సంఘాన్ని ఒక ప్రేమ మందిరంలో చూడాలనుకుంటున్నాడండి. కలహాల మందిరంగా చూడాలనుకోవట్లేదు, జాగ్రత్తం చేసే మందిరంగా చూడాలనుకోవట్లేదు, వ్యాజ్యాలు ఆడుకునే మందిరంగా చూడాలనుకోవటం లేదు. ప్రేమ మందిరంగా ఉండాలి. అపోస్తలుడు పౌలు కొరింథీలో సంఘం స్థాపించబడ్డానికి 18 నెలలు కష్టపడ్డాడండి. 18 నెలలు ఆ ఊర్లో ఉండిపోయి 18 నెలలు సువార్త ప్రకటిస్తే అక్కడ ఒక సంఘం ప్రారంభించబడిందండి. పౌలు గారు ఆ మొదట అధ్యాయం 1వ వచనంలో కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అన్నాడా, కొరింథీలో ఉన్న నా సంఘానికి అన్నాడా? దేవుని సంఘం అన్నాడండి. మరి పౌలు గారు అంత కష్టపడి సంపాదించాడు కదా, నాదని అనొచ్చు కదా. పౌలు గారికి అలాంటి అధికారం పిచ్చిలు లేవండి. సంఘం దేవుడిది. ఈరోజు సంఘాల్లో కొట్టుకు చచ్చిపోతుంటారండి. ఈ బిల్డింగ్ నాది, ఈ స్థలం నాది అని. కొంతమంది ఏమో ఆ ఫ్యాన్ నాది, ఈ కుర్చీ నేనే ఇచ్చాను, ఈ మైక్ సెట్ నేనే ఇచ్చాను, ఈ డయాస్ నేనే కొన్నాను, ఈ బల్ల నాది, ఈ గడియారం నాది. మనం ఏమి ఇచ్చామండి? ఇవే ఇస్తాం మనం. అంతగా మనం సంఘం కోసం మనం ఏం చేయగలం? మన అయితే డబ్బులు ఇస్తాం ఏంటి, ఒక 5,000 10,000 డబ్బులు ఇస్తాం. డబ్బులు ఇచ్చినంత మాత్రాన్ని సంఘం నీదా? ఈ స్థలం కొన్నంత మాత్రాన్ని సంఘం నాదా? మనం ఈ బిల్డింగ్ కోసం మనం కొన్ని త్యాగాలు చేయొచ్చు, కానీ సంఘం కోసం మనం ఏం చేయలేదండి. సంఘం కోసం యేసుప్రభు త్యాగం చేశాడండి. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తే, దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అన్నాడండి. యేసుప్రభు ఏమిచ్చాడండి? సంఘాన్ని ఎలా సంపాదించాడు?
స్వరక్తమిచ్చి, రక్తమిచ్చి, రక్తం కంటే విలువైంది, ప్రాణం కంటే విలువైంది ఏది లేదండి. కాబట్టి ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు. కాబట్టి సంఘం మీద అధికారం ఆయనకి తప్ప ఎవరికీ ఉండకూడదు. ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళకి అధికారం లేదు, వాక్యం వినే వాళ్ళకి అధికారం లేదు. ఎవరో అధికారం కోరుకోకూడదు. నేను నాయకుడిని అనకూడదు, నా మాటే చెల్లాలనకూడదు, నా మాట అందరూ వినాలని కూర్చోకూడదు. సంఘం కోసం ప్రాణం పెట్టింది, రక్తం చిందించింది, సంఘాన్ని సంపాదించింది యేసుప్రభు. కాబట్టి యేసుప్రభే మనందరి మీద అధికారి తప్ప ఇంకా ఏ మనిషి కూడా అధికారం కోసం పోకలాడకూడదు అని ఇక్కడ మనం నేర్చుకుంటూ ఉన్నామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 14-15 వచనాల్లో మనం చూసినప్పుడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె అన్ని విషయములలో మనం ఎదగాలి అన్నాడండి. అంటే సంఘంలో ఉన్న ప్రతి సభ్యుడు కూడా, ప్రతి సభ్యురాలు కూడా అన్ని విషయాల్లో ఎవరితో పోల్చుకోవాలండి? యేసు ప్రభుతోనే. ఇంకెవరితో మనం పోల్చుకోకూడదు, ఎవరిని మాదిరి చేసుకోకూడదు. అన్ని విషయాలలో క్రీస్తు వలె మనం ఎదగాలి అన్నాడండి. అంటే మన అందరివి కూడా ఏ బలహీనతలతో పోల్చుకొని, ఆ బలహీనుడు చూడు ఎప్పుడు ఆలస్యంగా వస్తాడు, నేనేమో ఆయన అరగంట లేటుగా వస్తాను, నేను 10 నిమిషాలే అనుకోకూడదు. అలా అనుకుంటారు కదా కొంతమంది. ఆయన అరగంట లేటు, ఆయన నెలకి 2 వారాల్లో వస్తాడు చర్చికి, నేను 1 వారమే మానేస్తాను, నేను ఆయనకంటే బెటర్ కదా అనుకుంటుంటారు. ఆయన 10 రూపాయలకి మించి ఎప్పుడు కానుకేయడు, నేను 50 రూపాయలు వేస్తాను, నేనే ఎక్కువ అనుకోకూడదు. అన్ని విషయాల్లో ఎవరితో పోల్చుకోవాలండి? యేసు ప్రభుతో పోల్చుకోవాలి అన్ని విషయాల్లో. అంటే మనందరం అన్ని విషయాల్లో యేసు ప్రభు అంత ఎత్తుకెదగాలండి. ఎంత ఎత్తుకెదగాలమ్మా? సంఘం అంటే యేసు ప్రభు అంత ఎత్తుకెదగాలి. కయ్యనంత కిందకి వెళ్ళిపోకూడదు. కయ్యను అందుకనే లోకంలో ఉన్నాడండి, లోక సంబంధి, దుష్టుడు. ఈరోజు కయ్యంలో ఉన్న గుణాలు మనలో కనపడుతున్నాయా? యేసుప్రభులో ఉండే గుణాలు మనలో కనపడుతున్నాయా? ఏంటండి చూడండి, యోహాను సువార్త 16:2 వచనంలో, యోహాను సువార్త 16:2లో యేసుప్రభు ఒక మాట చెప్పాడండి. యోహాను సువార్త 16:2 వచనం, వారు మిమ్మును సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చుచున్నది. శిష్యుల్ని సువార్త పరిచర్యకు పంపించేటప్పుడు యేసుప్రభు కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. నాయనా మిమ్మల్ని వెలేస్తారు అవసరమైతే, ఈ లోకంలో ఉండేవాళ్ళు మిమ్మల్ని చంపుతారు కూడా, మిమ్మల్ని చంపడమే దేవుని సేవ అనుకుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉన్నారండి. ఒక సహోదరుణ్ణి చంపడం, ఒక సహోదరుని బాధ పెట్టడం, ఒక సహోదరుని ఏడిపించడం, ఒక సహోదరుని హింసించడం, ఇదే దేవుడి సేవ అనుకున్న వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారు. అందరూ మొదటవాడు పౌలు గారు కనపడతారు. పౌలు ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడండి? సంఘాన్ని హింసించడమే తనకి ప్రాణదానం అనుకున్నాడండి. అదే దేవుడి సేవ అనుకున్నాడు. ఇప్పుడు తీవ్రవాదులు ఉంటారు, మనం చూస్తుంటాం. వాళ్ళు కూడా ఈ మనుషులందరినీ, ఈ క్రైస్తవులందరినీ చంపేయడం, ఈ హిందువులందరినీ చంపేయడమే ఇదే జిహాద్ అనుకుంటారండి. మిమ్మల్ని చంపడమే దేవుడి సేవ అనుకుంటారు. ఇప్పుడు ఆ జాడ్యం ఎక్కడికి వచ్చిందండి? సంఘంలోకి వచ్చేసింది. ఇప్పుడు ఎవరో లోకంలో ఉండేవాళ్ళు ఎన్నాళ్ళు అనుకునేవారు హింసించడమే దేవుడి సేవ, చంపడమే దేవుడి సేవ. ఇప్పుడు ఎవరెవరో చంపించుకుంటున్నారండి. ఒకే సంఘంలో ఉన్నవాళ్ళు ఒకళ్ళు చంపించుకుంటున్నారు. సువార్థికుడిని సంఘం చంపేయాలనుకుంటున్నారు, సంఘస్థులు సువార్థికుడిని చంపేయాలనుకుంటున్నాడు. ఒకే సంఘం, క్రైస్తవులే ఒకళ్ళొకళ్ళు చంపుకోవాలని చూస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళిపోయామండి?
లోకంలోకి వెళ్ళిపోలేదు, లోకాన్ని సంఘంలోకి తెచ్చేసాం. అర్థమైందండి? ఏ లోకం అయితే తప్పని వచ్చేసామో, చెడ్డదని వచ్చేసామో, దేవుడు ఏ లోకంలో నుండి మనల్ని సువార్త చేసి మనల్ని తీసుకొచ్చాడో అదే సంఘంలోకి మనమే లోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నాం. మనమే తీసుకొచ్చి కూర్చోబెడుతున్నామండి. మన వల్ల ఎంతమంది సఫర్ అవుతారండి, ఎంతమంది బాధపడతారు, మన వల్ల ఎంతమంది చెడిపోతారు. పులిపిండి కొంచెమైనా ముద్దంతటని ఏం చేస్తుందమ్మా? పులివి పెట్టేస్తుంది. చెడు చాలా త్వరగా ప్రభావం అయిపోతుంది. కాబట్టి మనందరం కూడా ఈ విషయంలో మనం హెచ్చరిక పొందుకోవలసిన వారంగా ఉన్నామని మనం చేస్తూ ఉన్నానండి. సంఘం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సంఘానికి ఇచ్చిన ప్రాధాన్యత ఎంత గొప్పదో మనకు అర్థం అవ్వాలండి. ఈరోజు సంఘం యొక్క ప్రాధాన్యత తెలియకపోవడం వల్లే మనందరూ విచ్చలవిడిగా బ్రతుకుతున్నామేమో అనిపిస్తుందండి. ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయం 22-23 వచనాల్లో సంఘం క్రీస్తు శరీరం అన్నాడండి. సంఘాన్ని దేంతో పోల్చాడమ్మా? ఒక యేసుప్రభు యొక్క శరీరంతో పోల్చాడండి. యేసుప్రభు శరీరమైనా మన శరీరం ఒకటే. శరీరంతో పోల్చాడు సంఘాన్ని. అంటే ఒక తలకాయ, మొండెము, కాళ్ళు, చేతులు ఉండే ఒక హ్యూమన్ బాడీతో పోల్చాడండి. ఎందుకంటే శరీరంతో పోల్చాడు? ఇంకా దేనితోనో పోల్చి, చెట్లతోనో వీటితోనో పోల్చవచ్చు కదా సంఘాన్ని. ఎందుకు శరీరంతో పోల్చాడేటి అంటే, మానవ శరీరం చాలా అద్భుతమైన శరీరం అండి. ఈ శరీర అవయవాల మధ్యన ఉన్నటువంటి ఐక్యత, ఈ శరీర అవయవాల మధ్యన ఉన్న కనెక్టివిటీ మామూలుది కాదండి. మన కంటికి కనపడలేని ఎన్నో వేల నరాలు మన శరీరంలో ఉంటాయి. అవన్నీ ఒకదానికొకటి అనుసంధానంగా ఉండడం వల్ల, వాటన్నిటిలోనూ రక్తం ప్రవహించడం వల్ల ఈ అవయవాలన్నీ ఇంత చక్కగా పనిచేస్తున్నాయి. ఈ స్పర్శ జ్ఞానం మనకు ఉంటుంది. ఇంత స్పీడ్గా మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఎప్పుడైనా ఈ చెయ్య నేను అన్నం తిన్నాను అని అడుగుతుందండి? ఎడం చేతి తిని ఈ రోజుకి నేను తిన్నాను అంటారా? ఎప్పుడైనా ఈ చెయ్యి నేను కలగను అంటారా? కుడి చేత కొడుకో అంటారా? ఎప్పుడైనా తిరగబడిందండి కాలు నీ మీద? ఎప్పుడైనా కన్ను రెప్పలు అలిగాయా? నేను ధూళి పడినా నేను కళ్ళు ముయ్యనని, ఈరోజు నువ్వు నిద్రపోయినా నేను కళ్ళు ముయ్యనని అంటారా కళ్ళు? అంటే నీ అవయవాలు ఎంత ఐక్యతగా ఉంటాయండి. చిన్న ములుగుచ్చుకోగానే వెంటనే ఉన్న కాలు మన బాడీ అంతా మోసేస్తుంది. ఈ కాళ్ళు మీదకు లేస్తాం, వెంటనే ఈ చెయ్యి వెళ్ళిపోతుంది. ఇక్కడికి వెళ్ళిపోయి అర్జెంటుగా ఆ ముళ్ళుని పిన్నేస్తూనో దేనితోనో కష్టాలు పడి తీసేస్తుంది అండి. వెంటనే ఈ చెయ్యి కొట్టుకట్టేస్తుంది. దానికి కొట్టుకట్టేసి ఈ చేతులతో కర్ర పట్టుకొని మెల్లిగా కాలుకి నిప్పు కలగకుండా ఇంటికి తీసుకొచ్చేస్తుందండి. ఉన్న 3 అవయవాలు కలిపి ఆ కాలుకి రెస్ట్ ఇస్తాయి. నీ వంతు నువ్వు కూర్చో, మేము చేస్తామని. సంఘంలో ఇలాంటి ఐక్యత ఉండాలనే సంఘాన్ని దేవుడేమో శరీరంతో పోల్చాడు. ఇప్పుడు సంఘం ఎలా ఉందండి? ఒకే బాడీలో ఉన్న అవయవాల్లో ఉన్నామా మనం? ఒకే బాడీలో ఉన్న అవయవాలండి సంఘం. అలా ఉండాలి. వాళ్ళింటికి నేను రాను, ఈమె వస్తే నేను రాను, వీళ్ళింటి దగ్గర నేను తిన్నాం ఏమండి, నరకానికైనా పోతాను కానీ నేను మాత్రం పరలోకాన్ని నాకు అక్కర్లేదు అని పంతాలకు పోతున్నామండి. కొంతమంది అయితే వందనాలు కూడా చెప్పరండి, నాకే చెప్పరు. చాలా బాధ అనిపిస్తుందండి. ఆ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వాకింగ్ చెప్పి వస్తుంటాను, వందనాలు చెప్పరండి, మాట్లాడరండి. వాకింగ్ చెప్పినా బాగా చెప్పారండి అని ఒక మాట కూడా చెప్పరండి ఎవరన్నా. చాలా బాధ అనిపిస్తుందండి. ఒకసారి వాళ్ళు ఎవరో ప్రార్థనకు ఉండరండి, మధ్యలో ఎప్పుడు వస్తారు, మధ్యలో వెళ్ళిపోతుంటారు. సంఘం అంటే ఇదా? ఇలా ఇప్పుడు సంఘంలో ఉన్నారా, లోకంలో ఉన్నారా? ఏంటండి, లోకంలో ఉన్న వాళ్ళ గుణాలన్నీ ఏళ్ళలో కనపడితే వీళ్ళేం సంఘం? సరే, ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకుందామండి. మత్తయి సువార్త 16:18 వచనంలో సంఘాన్ని గురించి మొట్టమొదటిసారిగా యేసుప్రభు పేతురు గారితో చెప్తూ ఉంటాడు.
మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు అన్నాడండి. అంటే క్రీస్తు సంఘం పరలోకంలో ఉండడానికి స్థాపించబడిందా, పాతాళంలో ఉండడానికి స్థాపించబడిందా? పరలోకం కోసం, పరలోకానికి పంపించే సమూహాన్ని తయారు చేయడానికి సంఘాన్ని ఇక్కడ పెట్టాడండి. పాతాళం దగ్గరికి వెళ్ళిపోవడానికి కాదు. కానీ ఇప్పుడు మనుషులందరూ పాతాళలోక ద్వారాల దగ్గరికి వెళ్తే పాతాళం ఏం చేస్తుందండి? వాళ్ళకి రండి 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 అని ద్వారం ఓపెన్ చేసి లోపల తీసుకుపోద్ది, మింగేస్తుంది అందరినీ. పరలోకం గెట్అవుట్ గెట్అవుట్ గెట్అవుట్, పొండి 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 అంటుందండి. అలా ఉన్నామండి. అదే క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘాన్ని దేవుడు స్థాపించింది. పాతాళలోక ద్వారములు దాని దగ్గర నిలవనేరవు అన్నాడు. అలా ఉన్నదా సంఘం? లోకంలాగుంటే మనల్ని ఎలాగా పాతాళలోకం ద్వారాలు మనల్ని చూసి భయపడేది? ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు క్రీస్తు సంఘాన్ని ఆలయంతో పోల్చాడండి. 1 కొరింథీ 3 16-17 వచనాల్లో ఏమన్నాడండి? మనమే దేవుని ఆలయము అన్నాడండి. మనమే దేవుని ఆలయం. మనందరం కలిస్తేనే ఒక ఆలయం అండి. కాబట్టి ఇది కాదు ఆలయం, ఈ బిల్డింగు కాదు ఆలయం, మనందరం కలిస్తే ఆలయం. మనందరం ఈ ఆలయానికి సజీవులమైన రాళ్ళం, మనందరం కట్టబడిన రాళ్ళం. ఇందులో ఒక రాయ బద్దలిడిపోయి కింద పడిపోతే ఆ అవమానం ఆ ఆలయానికి ఏమండి? ఒక రాయ తొలగిపోతే అవమానం ఎవరికండి? ఆ యొక్క దేవునికి, సంఘానికి, ఆలయాన్ని కట్టిన వాడికి. కాబట్టి మన దేవుడికి అవమానం తెచ్చే పనులు మనం ఎవరం చేయకుండా మనందరం ఆయన పరిశుద్ధమైన ఆలయంగా మనందరం కూడా బ్రతుకుదామండి. సాధారణంగా ఈ కలహాలనేవి, ఈ గొడవలు అనేవి సంఘాల్లో ఎందుకు వస్తాయంటే చెప్పుడు మాటలు వినడం వల్లే వస్తాయండి. చెప్పుడు మాటలు వినడం వల్ల మనందరం కూడా చెప్పుడు మాటలు వినకుండా బ్రతకడానికి ప్రయత్నం చేద్దామండి. ఒకవేళ ఎవరు చెప్తే వినాలో తెలుసా అండి? క్రీస్తు సంఘ సభ్యులు కాని వారి మాటలు మనం వినకూడదండి. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మత్సాకైనా, వాళ్ళు అన్యజనులైనా వాళ్ళ మాటలు విని మనము ఏది నిర్ణయం తీసుకోకూడదు. ఒకవేళ మనం వింటే ఎవరి మాటలు వినాలండి? క్రీస్తు సంఘం వాళ్ళు చెప్పిన మాటలు వినాలి. లోకస్తుల మాటలు విని మనం నిర్ణయాలు తీసుకోకూడదు. రెండోది, క్రీస్తు సంఘ సభ్యులైనప్పటికీ కూడా వాళ్ళు క్రమశిక్షణ లేని వాళ్ళు అయితే, వాళ్ళు సరిగా మందిరానికి రారు, వాళ్ళు ఎప్పుడు కూడా భక్తిగా బ్రతకరు, అలాంటి వాళ్ళు క్రీస్తు సంఘం అయినా కానీ వాళ్ళ మాటలు కూడా మనం వినకూడదు. మనం ఎవరి మాటలు వినాలండి? క్రీస్తు సంఘం అయ్యుండి కూడా కొంతమంది జీవితాన్ని మార్చుకోరు. అంటే వాళ్ళు ఇంకా పాప జీవితంలోనే బ్రతుకుతుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ మాటలు వినొచ్చమ్మా మనం? వాళ్ళు క్రీస్తు సంఘం అయినా వాళ్ళ మాటలు కూడా మనం వినకూడదండి. ఇంకా రక్షణ పొందలేనిది నీ భార్య అయినా నీ భార్య మాట వినకూడదు. ఇంకా కన్వర్ట్ అవ్వని నీ భర్త అయినా భర్త మాటలు విని మనం నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరైతే రక్షింపబడి, ఎవరైతే సంఘంలో పరిశుద్ధంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే లోకం ప్రవేశించకుండా బ్రతుకుతున్నారో వాళ్ళ మాటలు వినాలండి మనం. వాళ్ళు చెప్పేది చేయాలి. ఏదైనా ప్రాబ్లం వస్తుందా రాదా? నలుగురు ఒక దగ్గర ఉన్నప్పుడు ఏ సమస్యను వస్తుందా అండి? సమస్య లేనిది ఎక్కడ ఉండదు, అన్ని చోట్ల ఉంటాయి సమస్యలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సమస్య వచ్చినప్పుడు ఎవరికి చెప్పకుండా మనలో మనం బాధ పెట్టేసుకొని, దిగులు పెట్టేసుకొని, ఏండి కన్నీళ్ళు పెట్టేసుకొని ఇంక ఈ రోజు నుంచి నేను చర్చికి రాను అనుకోకూడదండి. మన బాధ అంతా అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. బ్రదరు, మీలో నాకు ఇది నచ్చలేదండి, మీలో ఈ సమస్య ఉందండి, మీలో ఈ లోపం ఉందండి, నేను భరించలేకపోతున్నాను, నాకు మీరు అభ్యంతరకరంగా ఉన్నారు అని సంఘానికి, సంఘంలో కనీసం సువార్థికుడికైనా మనలో ఉన్న బాధ ఓపెన్గా మాట్లాడి చెప్పాలండి. అప్పుడు ఏం చేస్తారండి అవతల వాళ్ళు? దిద్దుకుంటారు, మార్చుకుంటారు. ఆహా పాపం ఈ సోదరి లేకపోతే ఈ సహోదరుడు ఇతన్ని ఎంత బాధ పెడుతున్నావా, అయితే వీళ్ళకి ఇది నచ్చటం లేదా, ఈ ప్రవర్తన బాగోలేదా, అయితే ఇది మార్చుకుంటాను అని మార్చుకుంటామండి.
అలా మార్చుకుంటే ఏమవుతుందంటే నువ్వు హ్యాపీగా ఉంటావు, అవతల వాడు హ్యాపీగా ఉంటాడు. అలా కాకుండా ఎవరికి చెప్పకుండా బాధ పెట్టేసుకొని చర్చి మానేసి, ఈరోజు చోళవరంలో అలాగే ఒకరు చర్చి పెట్టేసుకున్నారు, ఏం చెప్పరండి. వాళ్ళు ఎందుకు పెట్టేసుకున్నారో వాళ్ళకే తెలియదు. అంటే అలా చేస్తే క్షేమమా ఏంటండి? వివరంగా మనం సంఘం యొక్క గొప్పతనం తెలిసిన వాళ్ళం కనుక మనం తెలిసిన వారిలాగా మనం అందరం ప్రవర్తన చేద్దామండి. ఎవడైనా దేవుని ఆలయంను పాడు చేస్తే దేవుడు వారిని పాడు చేయను అన్నాడండి. అంటే మనం ఎప్పుడు కూడా సంఘానికి మన వల్ల అపకారం తలపెడితే దేవుడు మనకు అపకారం తలపెడతాడండి. మనం పాడు చేస్తున్నది దేవుడి ఆలయాన్ని. ఆలయం అంటే గోడలు కాదు, మనం. కాబట్టి మనల్ని ఎంతో స్వరక్తం ఇచ్చి సంపాదించడం దేవుడికి తెలుసు. అలాగే ఈ సంపాదించిన ఈ సంఘాన్ని ఎవరైనా పాడు చేస్తే వాళ్ళని పాడు చేయడం కూడా దేవుడికి తెలుసండి. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. అందుకే దశలోనికులకు రాసిన 2వ పత్రికలో మాట ఉంటుందండి. దశలోనికులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6-8 వచనాలు ఏమన్నాడు? మిమ్మల్ని శ్రమపరచే వారికి శ్రమ, ఇప్పుడు శ్రమపడుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అన్నాడు. అంటే ఇక్కడ ఎవరైనా సంఘంలో ఉంటూ సంఘంలో ఉన్నవారిని శ్రమపరిస్తే, ఇప్పుడు అత్తగారు ఉన్నారు, కోడలు శ్రమపరుస్తుంది అనుకోండి, ఆ ఓర్చుకుంటున్నటువంటి ఆ శ్రమ పొందుతూ ఓర్చుకుంటున్న కోడలకి పరలోకంలో విశ్రాంతి. సంఘంలో ఉంటూ హింసిస్తున్న అత్తగారికి ఏమవుతుందండి? శ్రమ, నరకంలో శ్రమ. కాబట్టి ఇక్కడ బాగానే బతికేవచ్చు, కానీ ఒకరోజు తీర్పు జరుగుతుంది. ఆ రోజు మనందరం దేవుడికి లెక్క చెప్పవలసిన వాళ్ళుగా ఉంటామండి. కాబట్టి మన పాఠం పేరు ఏం పేరమ్మా? సంఘంలో లోకం. సంఘంలో లోకం ఉందా లేదా? సంఘంలో లోకం ఉంది. ఉండొచ్చా ఉండకూడదా? ఉండకూడదు. నా వల్ల అసలు రాకూడదు. నా వల్ల ఈ సంఘంలోకి నా వల్ల ఈ లోకం ప్రవేశించకూడదు, నాలో ఉండకూడదు. అది ముఖ్యంగా మనందరమే నిర్ణయాలు తీసుకుందామండి. మన భవిష్యత్తు వాళ్ళకి కూడా ఈ విషయాలు చెప్పాలి. సంఘం యొక్క గొప్పతనం అందరికీ తెలియాలండి. లోకానికి తెలియకపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తు యొక్క సంఘంలో సభ్యులుగా ఉన్న మనకి కూడా సంఘం యొక్క గొప్పతనం తెలియకపోతే ఇంకా మనకంటే దౌర్భాగ్యులు ఎవరు ఉండరండి. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కూడా పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి కూడా పిచ్చి తగ్గకపోతే ఇంకెందుకండి? ఏమండి, మనం మంచి వైద్యుడి దగ్గరికి వచ్చి కూడా మనకు రోగం బాగోకపోతే ఎందుకు? కాబట్టి మనందరం కూడా వాక్యాన్ని నేర్చుకొని ఆ ప్రకారం బ్రతకడానికి ప్రయత్నించేద్దాం. ఓపికగా వాక్యం మీ అందరికీ నా వందనాలు చెల్లించుకుంటూ ముగిస్తున్నాను.